will inaugurate. This meeting is being diverted on the. From you, please continue. Zoom. Please. Today, our chief guest and who is the National ILU National President, Senior Advocate of Supreme Court, and also MP Rajya Sabha is our chief guest, and our State President Shankar Rajendra Prasad Garu will coordinate the same. As all of you well aware that our ILU AP State Unit is conducting these kind of examinations since 2005. Not only these examinations for upliftment of careers of junior advocates and also for the professional enrichment in their careers. Several kinds of programs we are conducting, in which refreshment classes to the advocates and Friday meetings. In the name of Friday meetings, we are conducting guest lectures, and through not only in a state of AP, entire country, ILU is making these kind of efforts for the benefit of our advocate community. Today, the program will start exactly sharp at 11 a.m. Before going to that, our State President SRP Garu will speak a few words. Thereafter, our National President and Chief Guest, today's Chief Guest, Vikas Ranjan Bhattacharya Garu will inaugurate the question paper. I request Sri SRP Garu to take over the same and address the contestants and to wish them all the best in this examination. Thank you, sir. Sir, just 1 minute, I am unmuting. Yes, sir. మిత్రులారా, ఈ రోజున ఈ జూనియర్ సివిల్ జడ్జి ప్రాక్టీస్ ఎగ్జామినేషన్కి హాజరవుతున్నటువంటి మిత్రులు, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ నాయకులు ధర్మారెడ్డి శ్రీనివాసరావు మిత్రులారా, మీ అందరికీ తెలుసు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ గత అనేక సంవత్సరాలుగా ఇటువంటి కార్యక్రమాలు చేపడతా ఉన్నది. ప్రత్యేకించి జూనియర్ న్యాయవాదులు వాళ్ళ అనేక అభిప్రాయాలతోటి, అనేక అంబిషన్స్ తోటి ఈ వృత్తిలోకి వస్తూ ఉన్నారు. వాళ్ళకి వృత్తి విలువల్ని, వృత్తిలో నైపుణ్యాన్ని నేర్పేదానికోసం ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అనేక సందర్భాల్లో మనం యువ న్యాయవాదులకు సంబంధించి సబ్జెక్ట్ నేర్పేదానికోసం అనేక క్లాసులు భౌతికంగా ఇంతకుముందు నిర్వహించాం. తర్వాత ఈ కరోనా కాలంలో ఆన్లైన్ ద్వారా కూడా అనేక క్లాసులను మేము నిర్వహించడం జరిగింది. గతంలో భౌతికంగా ఇటువంటి ఎగ్జామ్స్ పెట్టడం జరిగింది. ఈ ఎగ్జామ్స్లో బాగా మార్కులు వచ్చినటువంటి వాళ్ళు ఏంటంటే తర్వాత న్యాయమూర్తులుగా ఎంపిక అయినటువంటి విషయం కూడా అనేక మంది న్యాయమూర్తులు అయిన తర్వాత కూడా ఐలు యొక్క కార్యక్రమాలని మెచ్చుకొని ఇటువంటి కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా చేయాలి అనేటువంటి కూడా మాకు అనేక విధాలుగా అండదండలు ఇస్తున్నటువంటి న్యాయవాదులు, న్యాయమూర్తులు కూడా ఉన్నారు. ప్రత్యేకించి ఈ న్యాయవాద వృత్తికి సంబంధించి ఈ కాలంలో మరింత ప్రాముఖ్యత పెరుగుతూ ఉన్నది. అదేవిధంగా న్యాయ వ్యవస్థ కూడా ఈ రోజున ప్రజల్లో ఒక గొప్ప పేరు తెచ్చుకుంటమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి సాధారణ ప్రజలకి హక్కులను కాపాడటంలో న్యాయ వ్యవస్థ గతంలో కంటే మరింత చురుగ్గా పనిచేస్తూ ఉన్నది. ఇదే విధంగా పని చేయాలి అనేటువంటిది కూడా అనేక మంది కోరుకుంటున్నారు. మనం కూడా దాన్ని బలపరచాలి. న్యాయ వ్యవస్థ మరింత చైతన్యవంతంగా ప్రజలకి, సమాజానికి ఉపయోగపడే విధంగా కూడా మనం చూడవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. సరే, మనం అనేక మంది
అనేక అంబిషన్స్ తో ఈ వృత్తిలో ఉండొచ్చు, అనేక మంది న్యాయమూర్తులుగా అవుదాం అనేటువంటిది ఉండొచ్చు. డెఫినెట్ గా మీరందరూ దానికి తగ్గట్టుగా తయారవుతారని. ఒక విషయం ఏంటంటే, న్యాయమూర్తులుగా ఎంపిక కానందువలన ఏమీ లేదు, భవిష్యత్ శూన్యం అనేటువంటిది మాత్రం అనుకోవద్దు మీరెవరు. న్యాయమూర్తులు అయితే మంచిది, న్యాయమూర్తులు కాకపోతే న్యాయమూర్తులకే న్యాయశాస్త్రాన్ని బోధించేటువంటి గొప్ప న్యాయవాదులుగా కూడా తయారయ్యేటువంటి అవకాశం మన చేతిలోనే ఉన్నది. మనం ఏదైతే సాంఘిక బాధ్యత ఉన్నదో మన మీద న్యాయవాదులుగా సమాజానికి ఉపయోగపడాల్సినటువంటి బాధ్యత, పౌర హక్కుల్ని, అదేవిధంగా సామాన్య ప్రజల హక్కుల్ని కాపాడే దాంట్లో మన వంతు ప్రార్థన కూడా మనం నిర్వర్తించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. మనందరం చూస్తా ఉన్నాం, ఈ రోజుల్లో చూసినట్లయితే రూల్ ఆఫ్ లాని ధిక్కరించేటువంటి అనేక పనులు మనం చూస్తా ఉన్నాం. మహిళల మీద అత్యాచారాలు జరిగినప్పుడు మనం అంతా ఇప్పటి వరకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను డిమాండ్ చేస్తున్నారు చాలా మంది. ఇప్పుడు పోలీసులు అయితే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కాదు, రైల్వే ట్రాక్లే సరిపోతాయి అనేటువంటి తీర్మానంతో ఈ మధ్య నిన్న మొన్న మనం తెలంగాణలో జరిగినటువంటి పరిస్థితి చూస్తే ఏ ట్రాక్ కోర్టు అవసరం లేదు, రైల్వే ట్రాకే సరిపోతుంది నేరస్తులను శిక్షించడానికి అనేటువంటి స్థితికి కూడా దిగజారుతున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తా ఉన్నాం. మరి ఇటువంటి వాటన్నిటి కూడా మనం వ్యతిరేకించాలి. ఏదైనా సరే, ఏ నేరస్తున్నైనా న్యాయ వ్యవస్థ ద్వారానే శిక్షించజేయాలి తప్పితే పోలీసులు పబ్లిక్ మా లాని మేము చేతిలోకి తీసుకుని మేమే వాళ్ళని శిక్ష వేస్తాం అనేటువంటి ఇటువంటి విషయాలకు వ్యతిరేకంగా కూడా న్యాయవాదులుగా మనం నిలబడాల్సిన అవసరం ఉన్నది. అందుకని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఈ కర్తవ్యాలు నిర్వర్తించడం కోసం, యువ న్యాయవాదులను ప్రోత్సహించడం కోసం ఈ కార్యక్రమాలు చేపడతా ఉన్నది. మీరందరూ మీ ఏదైతే అంబిషన్స్ తో ఉన్నారో వాటిని సాధించాలని, డెఫినెట్ గా రెండో విధంగా కూడా గొప్ప న్యాయవాదులు కూడా మీరు తీర్చిదిద్దుకునే దానికి, న్యాయవాదులు అవ్వటానికి అవసరమైనటువంటి అకుటిమైనటువంటి దీక్షతో మీరు విలువలతో పాటుగా సబ్జెక్ట్ని కూడా నేర్చుకుంటారని చెప్తూ మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ మీరందరూ జయప్రదం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారిది ఎంట్రీ లేనట్టుంది, అంత ఫుల్ అయింది ఇది. కొంతమంది మీరు ఎగ్జిట్ అయిపోయి యూట్యూబ్ లైవ్ వస్తా ఉంది, పార్టిసిపెంట్స్ 5 or 6 members may leave and join in YouTube link. ఎందుకంటే సేమ్ లింక్ యూట్యూబ్ లో వస్తుంది. ప్రెసిడెంట్ గారిని అకామిడేట్ చేయాలి, లేదంటే ఐ విల్ రిమూవ్ 4 or 5%. డోంట్ ఫీల్ అదర్వైజ్ అండ్ యూ మే జాయిన్ ఇన్ యూట్యూబ్. ప్లీజ్ డూ అండర్స్టాండ్.
Yes, Vikas Ranjan Bhattacharya joined. Dharmareddy, please. Dharmareddy. I request Vikas Ranjan Bhattacharya, Honorable President, All India Lawyers Union, National Committee, MP Rajya Sabha, and Senior Advocate, Supreme Court of India. I request, I'm sorry, sir, for this inconvenience. I request our beloved President to speak on this occasion to address the gathering. And this is also giving by way of YouTube link. The remaining participants may join in YouTube link, please. I request, please, sir. Good morning, my friends. You must be visualizing that I'm on my way. I'm sitting in my car. I'm going to attend and inaugurate another conference of the employees. But that's a good occasion for me to address my budding judges who are aspiring to become a judge, and thereby taking the responsibility of discharging a sovereign duty. You see, the responsibility of a judge is not an ordinary responsibility. My young lawyers friend who are taking this task definitely are aware that they have to do justice. Deciding a case and doing justice are two different things. The concept of justice must be really qualifying for a person to give real sense of justice to the person who otherwise do not get justice in the society. The disputes which will be going before you, my budding judges friends, you should not take this pedantic approach that I shall decide only in according to the letters of law. On the contrary, you have to have the broad sense of justice and decide the matter not just for a decision, but for doing justice. I have been repeating the same word justice once again, so that a sense of doing a social duty, which is one of the basic perspective of our constitutional law, has to be kept in mind. When you go there, you think that you are the head of the family, you are the guardian, you are discharging sovereign duty. Sovereign duty means to do best for the weakest person. And that would be the real sense of justice. This is good that All India Lawyers Union Andhra Pradesh unit, they have been organizing this sort of seminars or classes or convention, whatever you may call it. This will improve your ability to think in the broader sense how the disputes can be taken into a final conclusion with the sense of justice. Both will go back to home thinking that I have got the justice. Though I might have got defeat, but this is not defeat, but this is really sense of carrying a justice which has been delivered by the court for doing good for the society. This will be the basic concept on which, my friends, you have to look forward and move forward. Keep it in mind that majority of our Indian people, they do not have any basic idea of their rights. Since they do not know what are their rights, they are also not in a position to advance to secure the rights. That is the concept of justice. I am sure you will do the needful. I will not take much of your time because the trainers or the teachers who are there, they will definitely guide you how you have to get entry into the service. I repeat, service is not just pass time doing the mechanical job. Your service is a huge service, a service of a sovereign. That has to be done in the proper manner, with broadness in mind, keeping the social milieu in your mind, and with a pragmatic approach. That would be my humble appeal to all of you. And in future, I'll be happy to see that you have become a person when two litigants, while coming out of your courtroom, both are smiling, saying that, yes, I have been able to put forward my case, and the judge had given me patient hearing to reach a conclusion.
that would really give you a lot of success in your life, lot of pleasure in your thought process, and lot of satisfaction. I wish all of you good success and a very successful career as a judge. Thank you. We are special thank you to you, sir. In spite of your busy pre-engagement, also you consented to inaugurate this special occasion. And moreover, we are informing you that more than 700 participants are making participant in this event, and they are writing our model exam. And moreover, AP High Court is going to conduct this exam on the next week of Sunday. So in the preparation mode, we arrange this program. Our special thanks on behalf of ILU Andhra Pradesh State Unit for participating and grace the Very good. occasion. Thank you very much. Wish you very good success. Thank you. Dharmareddy, please. Subramanian garu, Ramareddy, any one of you, please. Subramanian garu. Okay, Ramareddy, please. Ramareddy garu. Friends, please note that the exam will commence at 11 and it will continue up to 1. A small information to all the participants, and we will post the same in the group also. There is a link. You have to enter the link by way of entering into the registration name as well as your AP enrollment number, State Bar Council enrollment number, so that we can identify you who is writing exam. And moreover, after writing the exam, the response sheet will be sent to all the participants so that it is convenience for us to identify you by way of your enrollment number. Why? Because each one of having a separate enrollment number, so that you have to mention. If last students are appearing, they may mention the same. I'm last student so and so, or second year, first year, third year, final year, whichever it may be. So the link is provided already to you. You have to enter the link, and by writing your name and enrollment number, if last student or other persons are staff are attending, they may mention, specially mention the same, that I am staff or I am last student. And all of you will get a response sheet by way of your mobile, which you already registered with us. So our team will do the same after completion of the exam. After completion of the exam, this link will be reopened. This Zoom link as well as YouTube link will be reopened, and there will be interaction section for about half an hour. Judges and advocates will interact with you, and if any queries regarding to the question paper and answers, they will clarify you. And moreover, all of you will get a response sheet. You are writing exam, so that after that the response sheet, what you answered, you may cross check it, and we will place immediately the key also. If any objections are there regarding to the key or any questions, you may directly send by way of WhatsApp. Already you have joined. So these are all the instructions, friends. Already 10:59. So Subramanian garu and Dharmareddy, please follow and open the link. Subramanian garu and Dharmareddy garu doing a Ramareddy garu doing a lot by conducting classes for about 40 days by way of online mode, and by inviting different speakers for this occasion. So on behalf of All India Lawyers Union, our special thanks to Ramareddy and also Subramanian, and also Dharmareddy garu, who coordinated this entire affairs. So now you may leave this link and you may join the respective link provided to you. If any inconvenience caused, you may put immediately a inconvenience in the chat box, this chat box, or
you may also put direct messages to the WhatsApp numbers or in the group, so that we may do something for rectification of any inconvenience or any other technical defect. So we thank all of you for participating in this and making this success. And I request all the participants to open your మీరు సిస్టంలో అన్నా లేదంటే ఫోన్లో కానీ లేదా సిస్టము ఐప్యాడ్ లేకపోతే కంప్యూటర్ సిస్టము లేదంటే ల్యాప్టాప్ ఏ మోడ్ లో మీరు ఎంటర్ అయినప్పటికీ ఆ మోడ్ ని చివరి వరకు కంటిన్యూ చేసి అదే రెస్పాన్స్ షీట్ ని మీరు ఓకే చేయాలి. చేసిన తర్వాత ఇమీడియట్ గా మీరు ఎన్నైతే ఆన్సర్ చేశారో ఆన్సర్స్ కి కరెక్ట్ ఆన్సర్ అయితే ఎన్ని మార్క్స్ మీరు స్కోర్ చేశారో మీకు దాంట్లో ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి మీరు వాటిని ఫాలో అయిపోయి మీరు ఆ విధంగా ఈ సహకరించవలసిందిగా కోరుతున్నాము. సో షార్ప్లీ 11 you please leave this link and join in your respective link provided for you. We thank all of you for this wonderful session, participating in this wonderful session. So everyone having link, we place it the same. If anybody don't get any link, you please share in the chat box, or else you may share by way of WhatsApp numbers also. I'm giving my WhatsApp number in this group. So you may utilize that, or you may inform to your friends also. So I posted my number, or I will post Subramaniam Ramareddy and Dharma Reddy's phone numbers also. If any inconvenience, please go on, and congratulations in advance. Congratulations to all of you. You may leave now and you may write your exam. Thank you.